టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనము ఈరోజు లెసన్లో సెంటెన్స్లు ఎన్ని రకాలు ఉంటాయి, మరి ఎటువంటి సెంటెన్స్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు క్లాస్. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మెయిన్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. దే ఆర్ 1. అసర్టివ్ సెంటెన్స్. ద నంబర్ 1 is assertive sentence. Second one, interrogative sentence. రెండవది interrogative sentence. మూడవది imperative sentence. నాలుగవది exclamatory sentence. నాలుగవది ఏంటి? ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఇప్పుడు మనము అసర్టివ్ సెంటెన్స్ అని దేన్ని అంటామో తెలుసుకుందాం. అసర్టివ్ సెంటెన్స్ అనేది జనరల్ స్టేట్మెంట్. దిస్ మీన్స్ అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ జనరల్ స్టేట్మెంట్స్. దే ఎండ్ విత్ ద ఫుల్ స్టాప్. అసర్టివ్ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. మరియు దే కాంటైన్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్. ఈ ఆర్డర్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఏదైతే ఈ ఆర్డర్లో ఉంటాయో వాటిని మనం ఏమంటాం? అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అంటే అసర్టివ్ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది మరియు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అనేవి ఆర్డర్లో ఉంటాయి. అదేవిధంగా ఈ అసర్టివ్ సెంటెన్స్ని మనము ఇంకొక పేరుతో కూడా పిలుచుకోవచ్చు. అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అఫిర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం మనం. అసర్టివ్ సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ affirmative sentence. A sentence begins with noun. A sentence begins with noun or pronoun. Noun లేదా pronoun తో ప్రారంభమై ends with the full stop. full stop తో గనక అది సెంటెన్స్ ముగిసినట్లయితే, నౌన్ లేదా pronoun తో ప్రారంభమై full stop తో ముగుస్తూ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఆర్డర్లో గనుక ఉంటే దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఏ రకమైనది, అసర్టివా, ఇంటరాగేటివా అని ఇట్లా అడిగినప్పుడు మనము ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా ఆ సెంటెన్స్ ఏ రకమైన సెంటెన్స్ కిందికి వస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ends with a full stop and the sentence contain subject, verb, object in order లో గనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. సీత సింగ్స్ ఎ సాంగ్. ఇక్కడ సీత అనేది ఏంది? సబ్జెక్ట్, సింగ్స్ వెర్బ్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆర్డర్లో ఈ విధంగా ఉన్నట్లయితే చివరన ఫుల్ స్టాప్ ఉంది. ఈ విధంగా ఆర్డర్లో ఉంటే దాన్ని ఏమంటాం మనం? అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఇక్కడ గోపాల్ ఈట్స్ ఏ బనానా, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇవన్నీ అసర్టివ్ సెంటెన్సెస్. ఈజ్ ఏ డాక్టర్, ఇది కూడా అసర్టివ్ సెంటెన్సే. Next, second one, interrogative sentences. Interrogative sentences, these sentences are the questions. Interrogative sentence అంటేనే క్వశ్చన్ సెంటెన్సెస్. అంటే దే ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఏదైతే సెంటెన్స్ ఎండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. Interrogative sentence are divided into 2 groups. ఇందులో
ఈ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండు గ్రూపులు చేయబడ్డాయి. ఒకటి ఏంది, జనరల్ క్వశ్చన్స్. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి జనరల్ క్వశ్చన్స్ అంటే ఏంది, దీస్ క్వశ్చన్స్ గెట్ ఎస్ నో ఆన్సర్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం రెండు రకాల జనరల్ క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఏవైతే ఎస్ నో ఆన్సర్స్ ఉంటాయో అవి జనరల్ క్వశ్చన్స్ అని అంటాం. మరి జనరల్ క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దే స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ క్రింద ఇచ్చినటువంటి హెల్పింగ్ వెర్బ్తో ఏవైతే స్టార్ట్ అవుతాయో వాటిని మనం జనరల్ క్వశ్చన్స్ అని అనుకోవాలి. దాంట్లో హెల్పింగ్ వెర్బ్లో మనకు ఇక్కడ రకాలు ఉన్నాయి చూడండి. బీ ఫామ్ వెర్బ్స్, డూ ఫామ్ వెర్బ్స్, హ్యావ్ ఫామ్ వెర్బ్స్, ఆ తర్వాత మోడల్ ఆక్సిలరీస్. బీ ఫామ్ వెర్బ్స్ ఏమంటాం మనం, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. వీటిని ఏమంటాం మనం, బీ ఫామ్ వెర్బ్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి. బీ ఫామ్ వెర్బ్స్ అంటే ఏంది, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇవి బీ ఫామ్ వెర్బ్స్ అని అంటాం. ఇక డూ ఫామ్స్ ఏమున్నాయి, డూ, డస్, డిడ్, మూడే ఉన్నాయి. డూ, డస్, డిడ్. వీటిని డూ ఫామ్ హెల్పింగ్ వెర్బ్స్ లేదా డూ ఫామ్స్ అని అంటాం. ఇక హ్యావ్ ఫామ్స్ ఉన్నాయి. హ్యావ్ ఫామ్స్ ఏమి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, మూడు. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. తర్వాత మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. ఏమవి, షల్, షుడ్, కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్. వీటిని మోడల్ ఆక్సిలరీస్ అని అంటాం. ఇక మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ లోపల జనరల్ క్వశ్చన్స్ ఏవైతే బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, తర్వాత మోడల్ ఆక్సిలరీస్తో స్టార్ట్ అయ్యేటి వాటిని మనం జనరల్ క్వశ్చన్స్ అన్నాం కదా. వాటికి సంబంధించి మరి ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసుకుందాం. యామ్ ఐ రైట్, చూడండి ఇక్కడ యామ్ అనేది ఏంది, బీ ఫామ్ వెర్బ్. ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్, ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్, వాజ్ హీ ఆబ్సెంట్ ఎస్టర్డే, ఎస్ నో ఆన్సర్స్ ఇవన్నీ. వర్ యూ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సండే, డూ యూ కమ్ విత్ మీ, డస్ షీ గెట్ అప్ ఎర్లీ. ఈ విధంగా ఆ యొక్క బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, ఆ తర్వాత మోడల్ ఆక్సిలరీస్తో స్టార్ట్ అయ్యేటటువంటి వీటిని జనరల్ క్వశ్చన్స్ అని అంటాము. ఈ జనరల్ సెంటెన్సెస్కి మనము క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆన్సర్ ఎస్ నో అనేది చెప్తూ ఉంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనము జనరల్ క్వశ్చన్స్ అని ఒకటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ రకం ఇంటరోగేటివ్ క్వశ్చన్స్. దీస్ క్వశ్చన్స్ సీక్ లెంతీ ఆన్సర్స్. ఏది జనరల్ క్వశ్చన్స్ మాదిరి ఎస్ నో ఆన్సర్ కాకుండా లెంతీ ఆన్సర్, మనము కొద్ది సెంటెన్సెస్లో దీన్ని రాయాల్సి ఉంటుంది. వాటిని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అని అంటాం. వాటికి లెంతీ ఆన్సర్ రాయాలి. దే స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ వర్డ్స్. వీటితో ఈ క్వశ్చన్ వర్డ్స్తో ఈ యొక్క ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనేది ప్రారంభం అవుతుంది. ఏమిటవి, who, whose, whom, what, which, where, when, why, how. ఈ విధంగా ఈ పదాలతో ఆ యొక్క ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి మనం లెంతీ ఆన్సర్, ఎక్కువ సెంటెన్సెస్లో జవాబు రాయాల్సి ఉంటుంది. హూ ఈజ్ యువర్ ఫాదర్, ఎస్ నో చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వై ఆర్ యూ లేట్ టుడే, విచ్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్. ఈ విధంగా వీటికి మనం ఎస్ నో ఆన్సర్ చెప్పడానికి కుదరదు. మనము సెంటెన్సెస్లలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో జనరల్ క్వశ్చన్స్, తర్వాత ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. జనరల్ క్వశ్చన్స్ అనేటివి బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్, మోడల్ ఆక్సిలరీస్తో స్టార్ట్ అవుతవి. వాటికి ఎస్ నో ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అనేటివి ఇది క్వశ్చన్ వర్డ్స్. వాటిని మనం ఏమంటాం, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాం. ఏమంటాం, డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి.
వాటిలో మన పదాలు హూ, వూజ్, ఊమ్, వాట్, విచ్, వేర్, వెన్, వై, హౌ అనే క్వశ్చన్ వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. దీనికి మనం లెంతీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్ ఇంపారేటివ్ సెంటెన్స్. చాలా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎగ్జామినేషన్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ రకమైన సెంటెన్స్ అని అడిగినప్పుడు ఈజీగా మనము ఆన్సరింగ్ చేయడానికి గుర్తు ఉంచుకోవాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అని వేటిని అంటారు? వేటిని రిక్వెస్ట్స్, ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైస్, సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏ సెంటెన్స్ అయితే ఇస్తాయో వాటిని ఏమంటాం? ఆర్ కాల్డ్ ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఏ యొక్క సెంటెన్సు రిక్వెస్ట్, ఆర్డర్, కమాండ్స్, అడ్వైస్, సజెషన్, ఇన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉన్నటువంటి సెంటెన్స్ని ఏమంటాం మనం? ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇది ఒకటి మనకు ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అది రిక్వెస్ట్ అయినప్పుడు ఇంపారేటివ్ సెంటెన్స్, ఆర్డర్ అయినప్పుడు ఇంపారేటివ్ సెంటెన్స్, కమాండ్ అయినప్పుడు, అడ్వైజ్ అయినప్పుడు, సజెషన్ అయినా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన సెంటెన్స్ అయినా దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్గా అనుకోవాలి. మళ్ళా ఇంకొక ప్రిన్సిపల్ ఏముంది? ఎవ్రీ ఇంపారేటివ్ సెంటెన్స్ బిగిన్స్ విత్ ప్రారంభమవుతుంది దేంతోటి? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. V1, V2, V3 ఉన్నాయి కదా మనకు. అవి మనము తర్వాతి క్లాసులలో మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు క్లియర్గా చూద్దాం. తర్వాత వెర్బ్స్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా మనము ఈ యొక్క ఫామ్ V1, V2 ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్లో ఉండదు, ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఒకవేళ అది ఇంపారేటివ్ సెంటెన్స్ అయి ఉండి అక్కడ మనం ఎర్రర్ గుర్తించగలగాలి అంటే మనము ఈ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే సెంటెన్స్ ఎర్రర్ని మనం కొంతవరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్తో స్టార్ట్ అయి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతూ అది రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్, అడ్వైస్, సజెషన్, ఇన్స్ట్రక్షన్ అయి ఉంటే దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉండడానికి. ఓపెన్ ద డోర్. చూడండి, ఓపెన్, దీనికి V2 ఫామ్ ఏంది? ఓపెన్డ్. ఏంది? ఓపెన్డ్ కదా, V2 ఫామ్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? V1. ప్లీజ్ V1, టేక్ V1, బ్రింగ్ V1, క్లోజ్, స్టే, టేక్, అటెండ్ ఇవన్నీ V1 ఫామ్లే. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. చూడండి ఇక్కడ, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ రిక్వెస్ట్. టేక్ దిస్ ఫైల్. ఓపెన్ ద డోర్. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. క్లోజ్ ద విండో. స్టే హియర్ కమాండ్. టేక్ మెడిసిన్స్. అటెండ్ ద ఎగ్జామినేషన్ వితౌట్ ఫెయిల్. ఈ విధంగా ఈ యొక్క ఇంపారేటివ్ సెంటెన్స్ అనేది మనకు దేంతో? V1 ఫామ్. ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్నే మనం V1 ఫామ్ అని అంటాం. ఆ V1 ఫామ్తో స్టార్ట్ అయి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతూ ఆ తర్వాత మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ ఏది? రిక్వెస్ట్, ఆర్డర్, కమాండ్, అడ్వైస్, సజెషన్, ఇన్స్ట్రక్షన్ మొదలగు వాటిని చూపే సెంటెన్స్ని మనం ఏమంటాం? ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంది? ఏ విధంగా? దీస్ సెంటెన్సెస్ గివ్ అవర్ ఫీలింగ్స్ అబౌట్ ఎనీ ఇన్సిడెంట్. ఏదైనా సంఘటనకు సంబంధించి మనకు ఒక సడన్ ఫీలింగ్ను చెప్పేటటువంటి సెంటెన్స్నే మనం ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. మరి సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? దీస్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ వాట్, హౌ మొదలగు వాటితో స్టార్ట్ అయి అండ్
ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఎండింగ్ రెండు మనం గుర్తుపెట్టుకుంటే ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని కూడా కొంతవరకు చూసుకుంటే మనము సెంటెన్స్ ఎర్రర్ గుర్తుపట్టడంలో కూడా వీటిని గుర్తుంచుకోవాలి. ఏవి చివరన ఏముండాలి? క్వశ్చన్ మార్కో ఫుల్ స్టాప్ కాదు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. ఆ తర్వాత అది సడన్ ఫీలింగ్ను చెప్పగలిగేటటువంటి ఏది వాట్, హౌ అటువంటి పదాలతో స్టార్ట్ అవుతే దాన్ని మనం ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. వాట్ ఏ సర్ప్రైజ్, హౌ నోటీస్ ఇట్ ఈస్, వాట్ ఏ స్టూపిడ్ యు ఆర్, సడన్ ఫీలింగ్ చెప్తాం మనం. వాట్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ ఇట్ ఈస్, హూ ఈజ్ డాట్. ఈ విధంగా మన సడన్ ఫీలింగ్ని మనము చెప్పినట్లయితే ఆ యొక్క సెంటెన్స్ని ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. మళ్ళా మనము నెక్స్ట్లో మనము వెర్బ్ గురించి చెప్పుకున్నప్పుడు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ V1, V2, V3, V4 గురించి చెప్తూ మన ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని ఏమంటాం, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని ఏమంటాం, థర్డ్ ఫామ్ను, ఫోర్త్ ఫామ్ను ఏమంటాం, మరియు టెన్సెస్లో ఒక్కొక్క ఫామ్ను మనం యూజ్ చేసినప్పుడు V1 యూజ్ చేస్తే మరి ఏ టెన్స్లో యూజ్ చేయాలి, దాని యొక్క మీనింగ్ ఎలా వస్తుంది, మరి V2 యూజ్ చేస్తే దాని సెంటెన్స్ యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది అనేటివి మనం టెన్సెస్ గురించి తెలుసుకున్నప్పుడు బాగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.